కల్కి మూవీ ఎలా ఉందండి? చాలా బాగుందండి, చాలా బాగుందండి సినిమా. ఇప్పుడే మేము చూడడం జరిగింది. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అందరూ ఖచ్చితంగా చూడవలసిన సినిమా. మన చరిత్ర గురించి, మన హిందూ మూలాల గురించి, అర్జునుడి గురించి, శ్రీకృష్ణుడి గురించి, అశ్వత్థామకి శ్రీకృష్ణుడు పెట్టిన శాపం గురించి ప్రతిదీ చాలా స్పష్టంగా చూపించారండి సినిమా. ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడాలి. సినిమా 3Dలో చూస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను జస్ట్ 2Dలో చూడడం జరిగింది. ఈ సినిమా ఖచ్చితంగా 3Dలో చూడండి, ఇంకా చాలా బాగుంటుంది. విఎఫ్ఎక్స్ కానీ ప్రతి సీను, మన బుజ్జి కోసం ఇచ్చిన క్యారెక్టర్ కానీ, కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కానీ ప్రతిదీ బాగుంది. ఇంకా ప్రభాస్ గారికి అంటే కూడా అశ్వత్థామ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ గారికి ఇంకా మంచి క్యారెక్టర్ పడిందండి. ఈ 5-6 సంవత్సరాల్లో అమితాబ్ బచ్చన్ గారికి ఎప్పుడూ ఇలాంటి గొప్ప క్యారెక్టర్ పడలేదు. ఇందులో చాలా ఆయనకి గౌరవంగా పడిన క్యారెక్టర్ అయితే బాగుంది. దీపికా పదుకునే గారి చుట్టే సినిమా మొత్తం నడుస్తుంది. సినిమా అయితే చాలా బాగుందండి. రేటింగ్ ఎంత ఉండొచ్చు? నేనైతే ఈ సినిమాకి మనం రేటింగ్ ఇవ్వడం అంటే అది చాలా తక్కువ చేసినట్టు అయింది. ఇది మన సినిమా, మన తెలుగు సినిమా, మన ఇండియా మొత్తం గర్వించదగ్గ సినిమా. ఈ సినిమాకి నన్ను కనుక రేటింగ్ అడిగితే నేను 5కి 5 ఇస్తానండి. నేను రేటింగ్ నేనైతే ఈ సినిమా చూసి 3 గంటల 5 నిమిషాలు కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యాను. నా ఒపీనియన్ అయితే మాత్రం సినిమా చాలా బాగుంది. నేనైతే 5కి 5 ఇస్తాను రేటింగ్ అయితే. కమల్ హాసన్ గారి రోల్ ఎలా అనిపించింది మీకు? కమల్ హాసన్ గారు చాలా తక్కువ సేపు అండి ఆయన స్క్రీన్ ప్రజెన్స్. నాకు తెలిసి ఒక 10 నిమిషాలు కూడా ఉండరు. కానీ ఆ 10 నిమిషాల్లోనే ఆయన నటన అంటే ఇంకా కమల్ హాసన్ గారి గురించి మనం ఆయన నటన గురించి మాట్లాడేంత గొప్ప కాదండి. ఆయన కనపడిన ప్రతి సీను, ఆయన కనపడే 2 సందర్భాల్లో కూడా ఆయనకి ఇచ్చిన డైలాగ్ డెలివరీ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ నెక్స్ట్ లెవెల్ ఉండిద్దండి. థ్యాంక్ యూ అండి. ఓకే.